నేటి మంచి మాట నిద్రలేమి. అసలు ఈ నిద్రలేమి ఎందుకు వస్తుంది? నిద్రలేమి రావడానికి కారణమేమిటి? దీనికి ఎవరు బాధ్యులు? నిద్రలేమి మనలో కలగకుండా మనం ఏం చేయాలి? అనవసర విషయాలను హృదయానికి తీసుకోవడం, చూసిన ప్రతి దానిని హృదయంలోనికి ఆహ్వానించడం, ఆలోచనలలో ఆ చూసిన విషయాన్ని గురించి ధ్యాస పెట్టడం, ప్రతి విషయం నాకే కావాలి అని ఒత్తిడికి గురి అయ్యే విధంగా ప్రతి విషయాన్ని మనస్సుకు తీసుకోవడం, చిన్న విషయానికి కూడా అతిగా బాధపడటం, మన సంతోషాన్ని గురించి మనం పట్టించుకోకపోవడం, ఎల్లప్పుడూ మనకంటూ ఏ పని లేని వారముగా ఇతరుల సంతోషాలను గమనించడం, అయ్యో వారి వలె నాకు అటువంటి సంతోషం లేదే అని బాధపడటం, చూసిన ప్రతి దాని వైపు మనస్సును కనులను లగ్నం చేయడం, ప్రతి విషయంలోనూ ఇతరులతో పోల్చుకొని స్వార్థపడటం, ఇతరుల చెడును మాత్రమే గమనించి ఇతరుల మంచిని తీసివేసి ఇతరులు చెడ్డవారు అని వారిని విమర్శించటం, తిట్టుకోవడం, వారితో ఐక్యత కలిగి ఉండకపోవడం, కోప స్వభావమును ఎక్కువగా ఆహ్వానించడం, కోపమును ఎక్కువ కలిగి ఉండడం, మన మనశ్శాంతిని కలిగి ఉండకుండా ఎక్కువ ఆవేశ స్వభావమును, అనవసర ఆలోచనలను హృదయంలో చేర్చుకోవడం, మనవలే మన పొరుగు వారిని ప్రేమించకపోవడం, మన ఆలోచనలకు మన శరీరానికి పని కల్పించక ఎల్లప్పుడూ విశ్రాంతి కొరకే ప్రాకులాడడం, ఇటువంటి మనస్తత్వములతో మనం జీవిస్తుంటే మనకు నిద్ర ఎందుకు వస్తుంది? ప్రశాంతతను కోల్పోయి నిద్రలేమి మనకు ఏర్పడుతుంది. అందుకే ఎల్లప్పుడూ సానుకూల స్వభావమును, ప్రశాంత మనస్సును, తక్కువ ఆలోచన విధానమును, ఉన్నదానిలో ఆనందించడం, అందరి ఎడల ప్రేమ స్వభావమును కలిగి ఉండడం, మన మనశ్శాంతి కొరకు ధ్యాస పెట్టడం, ఇతరుల జీవితాలను మనతో పోల్చుకోకుండా పదే పదే ఇతరుల జీవితాలను గమనించకుండా, ఇతరుల జీవితాల పట్ల ధ్యాస పెట్టకుండా మనం నడిచే దారి సరి అయినదేనా అని పరిశీలించుకోవడం, దిక్కులు చూడకుండా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం, మన జీవితములలో భారాలు ఎక్కువైతే ఇతరులపై మన భారాలను మోపకుండా భగవంతునిపై మాత్రమే ఆధారపడటం మనం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. అప్పుడు నిద్రలేమి అనే భయంకర సమస్య మనకు రాకుండా, మన దరి చేరకుండా, మనల్ని కృంగదీసి మనల్ని నాశనం చేయకుండా మనం ప్రశాంతంగా నిద్రించి వేకువజాముననే లేచి మన పనిపాటులను చేసుకుంటూ సంతోషంగా, ఆరోగ్యంగా, మనశ్శాంతిగా జీవించవచ్చు.